హలో, నేను మీ సిఎస్ రావు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అనే దాన్ని బేస్ చేసుకుని వెబ్సైట్లు కొన్ని వాటి యొక్క గ్రాఫ్ను పెంచుకోవడానికి లేదంటే పాపులారిటీని సంపాదించుకోవడానికి కొన్ని ఊహాజనితమైనటువంటి న్యూస్ని ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి. అయినంత మాత్రం చేత కంప్లీట్గా ఆ న్యూస్ని కొట్టి వెయ్యలేము పూర్తిగా. అందుకే ఇప్పుడు ఒక వెబ్సైట్ రాసినటువంటి న్యూస్ ఏంటంటే, రహస్యంగా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి లండన్లో ఒక నగరంలో భేటీ అయ్యారు అనేది ఆ న్యూస్ యొక్క సారాంశం. అసలు వాళ్ళు ఏం రాశారు అనేది ఒకసారి చూద్దాం, ఆ తర్వాత విశ్లేషణకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఓకే తెలుగు, ఇది వెబ్సైటు, పాపులర్ వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లో రాసినటువంటి లేదా వండినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఒక ఒప్పందానికి వచ్చారు అనేటువంటి యాంగిల్లో రాశారు. సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు, దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఇప్పటికీ ఆ కేసులు జగన్ మెడకు చుట్టుకునే ఉన్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ కేసులు ఊపిరి ఆడనివ్వవు అనే దాంతో స్టార్ట్ చేసి ఇక్కడ హెడ్డింగ్ చూడండి, చంద్రబాబు జగన్ రహస్య భేటీ నిజమెంత. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళు రాసినటువంటి ఆర్టికల్ ఒకసారి చదువుతాను. చంద్రబాబు జగన్ రహస్య భేటీ అయ్యారా, లండన్లో కలుసుకున్నారా, ఉన్నత స్థాయి సమావేశం వారి మధ్య జరిగిందా? సో కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ భేటీ జరిగి ఉండవచ్చు, ఊహాగానం అయి ఉండవచ్చు, కానీ అసాధ్యం కాదు. ఎందుకంటే రాజకీయ హేమాహేమీలు, చిరకాల ప్రత్యర్థులు సైతం సంధి చేసుకుంటున్నటువంటి రోజులు ఇవి. ఇటువంటిది చంద్రబాబు నాయుడు జగన్ మధ్య భేటీ కొట్టి పారేలేం అని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వాసన లేనిదే ఈ విషయం బయటకు వచ్చే ఛాన్స్ లేదని, ఏదో జరిగి ఉంటుందని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. సో ఇదంతా వండినటువంటి న్యూస్, ఇక్కడ ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు అతను రాసినట్టు. సిబిఐ కేసుల్లో జగన్ అరెస్ట్ అయ్యారు, దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఇప్పటికీ ఆ కేసులు జగన్ మేరకు చుట్టుకునే ఉన్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ కేసులు ఊపిరి ఆడనివ్వవు. ఈ విషయం జగన్కు తెలియంది కాదు. అదే సమయంలో చంద్రబాబుపై సైతం జగన్ సర్కార్ అవినీతి కేసులను నమోదు చేయగలిగింది. జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసుల్లో చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు టచ్ చేసేందుకు ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. అటువంటిది జగన్ టచ్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. దేశంలో ఏ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధం లేదు. అందుకే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారు అన్నది ఒక అనుమానం. సో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధం లేదు అన్నాడు. అంటే ఇతనికి తమిళనాడులో జరిగినటువంటి రాజకీయ యుద్ధం, డిఎంకేకి జయలలితకి కరుణానిధికి మధ్య జరిగినటువంటి యుద్ధం బహుశా అవగాహన లేకపోయి ఉండొచ్చు. ఇంతకన్నా ఎక్కువగా ఆ రాష్ట్రంలో జరిగాయి. అందుకే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారన్నది ఒక అనుమానం. ఈ ఇద్దరు నేతల మధ్య పోరాటంలో జాతీయ పార్టీలు కలుగు చేసుకుంటున్నాయి, ఆయాచిత లబ్ధి పొందుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ జగన్కు సహకరించింది, ఇప్పుడు చంద్రబాబుతో జత కలిసింది. మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు విషయంలో పునరాలోచనలో పడింది. అదే సమయంలో జగన్ను సాఫ్ట్ కార్నర్తో చూస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీలు తమను వాడుకుంటున్నాయన్న విషయాన్ని చంద్రబాబు జగన్ గ్రహించినట్టు ఉన్నారు. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా సహకరించుకుందామన్న ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తుంది. కానీ ఇది కేవలం ఊహాజనితమే. ఊహాజనితాన్ని కూడా ఒక న్యూస్ రూపంలో ఇవ్వచ్చు అనేది ఈ న్యూస్ ఆర్టికల్ రాసినటువంటి వాళ్ళు నిరూపించారు. దీనిని ధృవీకరించే ఛాన్స్ లేదు, ధృవీకరించడానికి ఛాన్స్ కూడా లేదంట. ప్రస్తుతం చంద్రబాబుతో బ్రిటన్లోని ఒక నగరంలో ఉన్నారు చంద్రబాబు. దీంతో సహజంగానే వారు కలిశారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కనుక ఎవరు తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. నిజం అనేది వాళ్ళిద్దరికీ తెలియాలి. దీంట్లో అబద్ధాలు ఎన్ని ఉన్నాయంటే, ఊహాజనితము, అనుమానము అని చెప్పి, ఊహాగానం అని చెప్పి ఈ మొత్తం ఆర్టికల్ను వండారు. ఇంకోటి ఏంటంటే, ధృవీకరించలేనటువంటి న్యూస్ అని కూడా వాళ్లే నిర్ధారించేసుకున్నారు. మరొకటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు బ్రిటన్లో నగరంలో ఉన్నారని చెప్పి పచ్చి అబద్ధాన్ని రంగరించి రాయడం జరిగింది. వాస్తవంలో చంద్రబాబు నాయుడు అమెరికాలో ఉన్నారు. ఆయన అమెరికాలో ఉండేటువంటి ఒక నగరంలో హాస్పిటల్లో ఆయన హెల్త్ చెకప్ చేయించుకుంటున్నారు. నాకు తెలిసి
ముస్సోరిలో ఉన్నట్టు ఎన్ఆర్ఐలు చెప్తున్నటువంటి సమాచారం. ఆయన ఇటలీ వెళ్ళారని కొందరు, ఇటలీ నుంచి ఆయన లండన్ వెళ్ళారని ఈ ఆర్టికల్లో రాస్తున్నారు. లండన్లో ఒక నగరంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు అని. లండన్ అసలు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు, ఇటలీ వెళ్ళిన దాఖలాలు అసలు లేవు. ఆయన అమెరికాలో ఉన్నారు, అమెరికాలో తెలిసినటువంటి డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుంటున్నారు అనేది ఎన్ఆర్ఐలు చెప్తున్నటువంటి న్యూస్. అయితే ఈ పర్యటన మొత్తం సీక్రెట్గానే ఉంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్ళారు, అమెరికా వెళ్ళిన తర్వాత సీక్రెట్గా ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్ళారు, ఆ లండన్ వెళ్ళినటువంటి టూర్ కూడా సీక్రెట్గానే ఉంది. ఆయన ప్రత్యేక విమానంలో లండన్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి. నేరుగా లండన్ ఆయన లండన్ వెళ్లకుండా నెదర్లాండ్స్ వెళ్ళి అక్కడి నుంచి ఆమ్స్టర్డామ్ అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్, అక్కడి నుంచి ఇట్లా వెళ్ళారు. సో అక్కడికి ఎందుకు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అనే దాని మీద తొలి రోజుల్లో చర్చ జరిగింది. సో 2-3 రోజుల్లో మొత్తం ఇద్దరు కూడా మొత్తం మీద వస్తారు, వచ్చి ఎన్నికల కౌంటింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఏర్పాట్లు చేసుకుంటారు. ఈ లోపుగా వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి అంశాలని ఊహాజనితమైనటువంటి వార్తలు అంటూ, ఊహాజనితమైనటువంటి వార్త అంటూ రకరకాలుగా రంగరించి రాస్తూ ఉన్నారు. ఆ వెబ్సైట్ రాసినటువంటి దాంట్లో సారాంశం ఏంటంటే, లండన్లో ఒక నగరంలో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ అయ్యారు, సీక్రెట్ భేటీ. ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చారు. అధికారంలోకి ఎవరు వచ్చినా కానీ కేసుల నుంచి ఉపశమనం పొందుదాము అనే ఒక ఒప్పందానికి వచ్చారు అనేది ఆ రంగరించినటువంటి న్యూస్. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ భేటీ అనేది అసలు సాధ్యమా? అసలు పరస్పరం ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా అని అంటే అసాధ్యం అనేది ఎవరైనా చెప్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోతున్నారు అనేది సర్వత్రా సర్వేలు చెప్తున్నాయి. అధికారం కోల్పోయిన వెంటనే ఇమీడియట్గా ఆయన ప్రతి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాలి. ఏ రోజైనా బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది. వాస్తవంగా 27వ తారీఖున ఆయన అరెస్ట్ అయింది. ఇప్పుడు 12 ఏళ్ల క్రితం ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది. సో ఈ 12 ఏళ్ళ నుంచి ఆయన దాదాపు 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద ఆయన ముఖ్యమంత్రి హోదా ఉంది కాబట్టి బెయిల్ మీద ఉన్నారు. ఆ బెయిల్ రద్దు అయ్యేటువంటి అవకాశం ఉంది అధికారం కోల్పోయిన తర్వాత. ఒక్కసారి బెయిల్ రద్దు అయితే ఇమీడియట్గా జైల్లోకి వెళ్ళటం అనేది సహజం. ఇది చంద్రబాబు నాయుడు చేతిలోనో రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనో ఉండదు. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి కోఆపరేట్ చేసినా చట్టం తన పని తాను చేసుకోబోతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడిని కేసుల్లో ఇరికించి జైల్లో పెడతారనేది అది అసాధ్యం. మొన్న పెట్టినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులోనే ఆధారాలు లేవు అనేది ఆల్రెడీ అందరికీ తెలుసు. రాజకీయపరమైనటువంటి కేసు అనేది సంగతి కూడా అందరికీ తెలుసు. పైగా సుప్రీంకోర్టులో ఆ కేసు ఉంది. ఇలాంటి సందర్భంలో క్వాష్కి సంబంధించినటువంటి తీర్పు కూడా రిజర్వ్లో ఉంది సుప్రీంకోర్టులో, జగన్మోహన్ రెడ్డి చేతిలో లేదు. మరొకటి ఏంటంటే, లండన్లో ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి అడ్వకేటు. ఆయన లండన్లో ఏం మాట్లాడారు అనేది ఒక వీడియో దాదాపుగా నిన్నటి నుంచి వైరల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళబోతున్నాడని చెప్పి ఆయనే చెప్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అసలు జగన్మోహన్ రెడ్డితో సీక్రెట్ భేటీ కావాల్సినటువంటి అవసరం ఏంటి? ఒకవైపు సర్వేలన్నీ కూడా ప్రభుత్వం మారబోతుంది, చంద్రబాబు నాయుడు సీఎం కాబోతున్నారు అనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంటే, ఇంకొకవైపు ఇలాంటి వెబ్సైట్ల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ఊహాజనితమైనటువంటి వార్తలను వార్చి ప్రజల్లోకి పంపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది దీని ద్వారా అర్థమవుతుంది. ఎందుకనంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోతుంది అనేది సర్వేల ద్వారా తెలుస్తున్నటువంటి క్రమంలో క్యాడర్ జారిపోతుంది. లీడర్లు కొంతమంది తెలుగుదేశం పార్టీ వాళ్ళతో టచ్లోకి వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కౌంటింగ్ వరకు కూడా ఏజెంట్లు ఉంటారా ఉండరా, లీడర్లు ఉంటారా ఉండరా అనేటువంటి అనుమానం కలుగుతున్న పరిస్థితుల్లో కొంత అధికార యంత్రాంగం ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏదనుకుంటే అది వాళ్ళు చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో భయపడుతూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం మారితే తమ పరిస్థితి ఏంటి అని, అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అలాంటి భయం లేకుండా తాను అనుకున్నది ఈ 4 రోజుల్లో చేయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంటే బ్యాచ్
కొన్ని వెబ్సైట్లకి ఇలాంటి న్యూస్ ఉండేటువంటి కార్యక్రమాన్ని అప్పచెప్పారు. దాంట్లో భాగంగానే ఇలాంటి న్యూస్ బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయ్యారంటే అధికారులు సహకరిస్తారు ఈ 4 రోజులు జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి అభిప్రాయం. మరొకటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ కొంతమంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటి అనేది ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళ ఆందోళన కొంత తగ్గించేటువంటి క్రమంలో ఇలాంటి న్యూస్ ఉండవచ్చు అనేటువంటి అభిప్రాయానికి కూడా రావచ్చు. పచ్చిగడ్డి వేస్తే బొగ్గుమనేలా చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి మధ్య రాజకీయ వైరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళు సీక్రెట్ భేటీ కావాల్సినటువంటి అవసరం ఏంటి? ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి ఉన్నా చంద్రబాబు నాయుడికి అసలు అవసరం ఏంటి? ఒకవైపు అధికారంలోకి వస్తాం, కేంద్రంలో ఎన్డీఏలో అధికారంలోకి వస్తాం అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ కాంప్రమైజ్కి వెళ్తారు? కాబట్టి ఈ వార్తలో 100కి 100% అబద్ధము ఉంది. అది ఊహాజనితమైనటువంటి న్యూస్, ధృవీకరించలేనటువంటి న్యూస్ అని చెప్పి ఆ రాసినటువంటి రైటరే ఆ న్యూస్లో చెప్పడం జరిగింది. కాబట్టి ఇది పక్కా 100కి 100% ఫేక్ న్యూస్ అని చెప్పి మనం భావించాల్సి ఉంటుంది. సో దీని మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయచ్చు. అలాగే మీ ట్రోల్స్ను కూడా జోడించి సీక్రెట్ భేటీ అయ్యే అవకాశం ఉందా అనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.